బ్రహ్మనాయుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారు మన దగ్గర ఉన్నారు, వారిని చూస్తున్నాం. ఎలా ఏ విధంగా చూస్తున్నారు? తక్షణమే స్పందన ఏంటి చెప్పండి. ఈరోజు నిజం అనేది ఎప్పుడు కూడా బయటపడిద్ది. ఈరోజు అదే పోలీసులు చెప్పారండి, ఇదే పోలీసులు నీదేం తప్పు లేదని వాళ్ళే చెప్తున్నారు. మళ్ళా ఒకవైపు నుంచి కొన్ని పత్రికలు పనిగట్టుకొని ఆ తెలుగుదేశం ఎల్లో మీడియా నా మీద ప్రచారం చేయడం తప్పక నేనుగా ఎక్కడా తప్పు చేయలేదు, ఎప్పుడు చేయను కూడా. నన్ను అక్రమంగా కేసు బనాయించింది, కావాలని రాజకీయాల ఒత్తిడితో పెట్టామని పోలీసులు వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళ పరిశీలన చేసుకోవాలి. ఈ వయసులో నా మీద ఇలాంటి తప్పుడు కేసు బనాయించడం చాలా బాధగా ఉంది. పోలీసులు అక్రమ కేసులు పెట్టడం వెనకాల ఎవరిదైనా హస్తం ఉందని భావిస్తున్నారు? కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం వాళ్ళ ప్రోత్సాహంతో ఇది జరిగిందని ఇక్కడ రాజకీయంగా నా మీద ఇలా చేశారు. ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీ పార్టీ శ్రేణులు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, ఏ విధంగా మీకు అండగా నిలబడ్డారు? మా పార్టీని అందరినీ ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఆంధ్రాలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రోజు ఒకరిని అక్రమ కేసు బనాయిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఇవన్నీ కూడా వాస్తవాలు కాదని తెలుసు. అన్యాయంగా పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళేమో మరీ ఆ పార్టీ పూర్తి స్థాయిలో దిగజారిపోయింది. ప్రజల్లో ఎక్కడ కనీసం కూడా వాళ్ళకి కనీసం కూడా స్పందన లేదు. అందువల్ల ఈ నాయకులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అంతేగాని ఎక్కడ తప్పులు చేయలే. పల్నాడు ప్రజలకు కావచ్చు, మీ నియోజకవర్గ ఓటర్లకు ప్రజలకు కావచ్చు, అభిమానులకు కావచ్చు, మీరు ఇచ్చేట్టుగా భరోసా ఏంటి? కంపల్సరిగా పల్నాడులో అన్ని విధాల బ్రహ్మనాయుడు క్యారెక్టర్ తెలుసు, బ్రహ్మనాయుడు తెలుసు. బ్రహ్మనాయుడు మీద ఎలాంటి మచ్చ లేదు. మచ్చ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారే కానీ ఎక్కడ కూడా పల్నాడు ప్రజలందరికీ బ్రహ్మనాయుడు అంటే ఏందో తెలుసు. ఎంత నిజాయితీగా ఉంటాడో, ఎంత నిబద్ధతగా ఉంటాడో, ఎంత కష్టపడి పైకి వచ్చాడో. కష్టాన్ని నమ్ముకున్నా కానీ నేను ఎక్కడ గవర్నమెంట్ సొమ్ములు వాళ్ళలాగా నేను చేసినవాడిని కాదని మరొకసారి కూటమి నాయకులకు చెప్తూ, రాజకీయంగా మిమ్మల్ని దెబ్బతీయాలనుకున్నట్టు వాళ్ళకి మీరు ఇచ్చేట్టుగా మెసేజ్. రాజకీయంగా ఎవరైనా సరేనండి, నీతి నిజాయితీగా ఉన్నటువంటి మాకు ఎలా వాళ్ళు ఏ బురద జల్లాలని ప్రయత్నం చేసినా ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ ముఖాన్నే పడిద్ది. కానీ ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు చేయను అని మరి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఈ కేసు నుంచి మేము తప్పించేందుకు హైకోర్టును ఆశ్రయిస్తాం. నా మీద కేసే లేదండి. ఈ కేసు కూడా పూర్తి స్థాయిలో నా మీద ఎవరు కేసు పెట్టలా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి. నా మీద ప్రభుత్వ భూములు తీసుకున్న కేసు కూడా పూర్తి స్థాయిలో నా మీద ఎవరు కేసు పెట్టలా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి. నా మీద ప్రభుత్వ భూములు తీసుకున్నారు కదా, ప్రభుత్వ భూమి ఎవరైతే అమ్మారో అమ్మిన వాళ్ళ మీద, వాళ్ళ భూమి కాకుండా వాళ్ళు అమ్మారని అన్నారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. ఎవరైతే దొంగ జీవోలు చేశారో వాళ్ళ మీద కేసు పెట్టారు. నా మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడా కేసు పెట్టలేదండి. నా మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ కేసు అనేది నా మీద లేనే లేదు. కావాలని రాజకీయ ఒత్తిడితో పోలీసులు కేసు పెట్టారు. కానీ నా మీద ఎక్కడ కూడా, అది పోలీసులు అడిగాను నిన్న, నేను కస్టడీలో అదే అడిగాను, నా మీద ఎవరు కేసు పెట్టారయ్యా అని. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మేమే పెట్టామన్నారు. మీరెట్ట పెడతారయ్యా? ఇప్పుడు రెవెన్యూ కేసు గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి ఎవరు పెట్టారు? ఎవరో పెట్టలా కంప్లైంట్. మరి మీరు ఎలా పెట్టారు నా మీద అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేక నన్ను పంపించేశారు. ఇది జరిగింది. మొత్తానికి ఇది బ్రహ్మనాయుడు చెప్పేది. ఈ విధంగా కేసులు పెట్టడం కావాలని కేసులు పెట్టారు. పోలీసుల మీద బలవంతంగా పెట్టేసి తప్పుడు కేసులు నమోదు చేశారు. నా మీద నేను ఎలాంటి తప్పు చేయలేదు, అందుకే బెయిల్పై బయటికి వచ్చానని చెప్తున్నారు బ్రహ్మనాయుడు. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర సాక్షి, హైదరాబాద్.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.